నమస్తే. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుపట్టి మరి తాను అనుకున్నది సాధించుకున్నారు. సొంత జిల్లాపై ఆధిపత్యం పోగొట్టుకోవడానికి పెద్దిరెడ్డి సిద్ధంగా లేరు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మొదట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన్ను తప్పించి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డిని నియమించారు. ఇదే సందర్భంలో పెద్దిరెడ్డికి ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ప్రమోషన్ ఇచ్చారు. కానీ ఆయన సంతృప్తి చెందలేదు అని తెలిసింది. ఎందుకంటే సొంత జిల్లాపై ఆధిపత్యాన్ని ఆయన కోరుకుంటున్నట్టు సమాచారం. దీంతో తన అసంతృప్తిని పరోక్షంగా జగన్కు వెల్లడించారు అని తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ల మార్పు జరిగింది. ఉమ్మడి కర్నూలు, వైఎస్ఆర్ జిల్లాలతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా బాధ్యతల్ని కూడా పెద్దిరెడ్డికి అప్పగించడం విశేషం. ఉమ్మడి చిత్తూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా వైవి సుబ్బారెడ్డిని గతంలో నియమించిన సంగతి తెలిసింది. ఆయన్ను మార్చి పెద్దిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. వైవి సుబ్బారెడ్డికి ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు అదనంగా ఉమ్మడి కృష్ణా జిల్లా కోఆర్డినేటర్గా నియమించడం గమనార్హం. కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసమే ఈ మార్పు చేసినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ వద్ద పెద్దిరెడ్డి పంతం నెగ్గించుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ మార్పు వైసీపీకి మంచి చేస్తుందా, లేక వర్గాల్ని మరింత పెంచి పోషిస్తుందా అనేది కాలం జవాబు చెప్పాల్సింది.